హాయ్ హలో నమస్తే, నా పేరు మణికంఠ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ఇప్పుడు మనం గోపాలపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ వైసీపీ నుంచి వనిత గారు పోటీ చేస్తున్నారు, అలాగే టీడీపీ నుంచి వెంకటరాజు గారు పోటీ చేస్తున్నారు. మరి చూద్దాం ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం నుంచి వెంకటరాజు గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి వనిత గారికి ఇచ్చారు. అంటే ఏ ప్రభుత్వం వస్తే అభివృద్ధి అవుతుంది అంటారు గోపాలపురం? టీడీపీ వస్తే అభివృద్ధి అవుతుంది. ఎందువల్ల అంటారు? అన్ని కోణాల్లో కూడా వర్కౌట్ అవుతుంది. ప్రతి ఏ విషయం అయినా సరే చంద్రబాబు నాయుడు ఉండగా, మన వెంకటరాజు గారు ఉండగా పనిచేసి పెడతారు. అత్తమ్ముడు ఎలా ఉందని 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? మాకు మాత్రం మనకు కొన్ని కష్టాలు అనిపించినాయి. మా ప్రభుత్వం వస్తే గనక మన వెంకటరాజు గారు కాస్త గట్టెక్కిస్తాడమని మా నమ్మకం. ఏం నచ్చలేదన్న మీకు జగన్ గారి పరిపాలన? ఏం నచ్చలంటే ప్రతిదీ కూడా ఇది అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి పెట్టేస్తున్నాం. ఇక్కడ ఎన్ని చేస్తున్నారా? ప్రభుత్వాన్ని అప్పులు చేసి 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. దానివల్ల మీ అభిప్రాయం ఏంటనే? మాకు సింగిల్ గా చెప్పాలంటే టీడీపీ ఈ 3 కలపడం వల్ల కాస్త దమ్ము లేదనేసి చెప్పుకొస్తారు. 3 కలిసిన తర్వాత ఏకగ్రీవంగా వచ్చేస్తారు అనేసి కొంతమంది అవగాహన తమ్ముడు. సార్, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా, చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? 99% సీఎం జగన్ అవుతారు తమ్ముడు. జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ గోపాలపురంలో వెంకటరాజు గారు వచ్చేస్తారు, టీడీపీ రాజు గారు వస్తారు. సార్, గోపాలపురంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నారు? వైసీపీ నుంచి వనిత గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి వెంకటరాజు గారికి ఇచ్చారు. ఏ ప్రభుత్వం వస్తే గోపాలపురం అభివృద్ధి అవుద్ది అంటారు? వైఎస్ఆర్ రావాలండి. దేని వల్ల అంటారా? అన్ని అభివృద్ధులు బాగున్నాయి. పెన్షన్ అన్ని మా ఇంటి మట్టుకు వచ్చేస్తున్నారు. రైతు భరోసా, అమ్మ గుడి, గన్ని బాబు. ఈసారి కూడా వైఎస్ఆర్ వస్తే అతను ఏంటో తెలుసా అంటారు? ఈసారి ఏం నచ్చిందండి మీకు పరిపాలన? బాగా పరిపాలన బాగుందంటే పోయిన పర్లేదండి. రోడ్లు అవి బాగానే పోసారు, మాకు రోడ్లు అవి బాగానే పోసారు. పెన్షన్ అన్ని బాగానే ఉన్నాయి. గోపాలపురంలో డెవలప్మెంట్ అంతా బాగా చేశారంట. బాగానే చేశారు. రోడ్డు మాకు వైఎస్ఆర్ పోయటం మన కూడా డీసెంట్ గా మనం ఉంటా గారు సాయిపాడు గోపాలపురం రోడ్డు కూడా ఆయన ఆవిడ ఇచ్చారు, వెంటనే ఈసారి 3 పార్టీలు కలిపి పోటీ చేస్తాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? జనసేన బాగుంది ఫస్ట్ లో. ఇప్పుడు టీడీపీ మొత్తం 22 సీట్లు ఇచ్చిన తర్వాత ఇక మేము కోపమే అయితే ఇంకా దానికి అంతగా మేము ఇష్టపడతలే. ఇక జనసేన టీడీపీ 70 సీట్లు ఇచ్చుంటే ఏదో ఆలోచనతో, కానీ 22 సీట్లు అంటే మాకు కూడా కట్టలేదు. కరెక్ట్గా బాగుంది. చిన్న చిన్న చూసుంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఈసారి అతను ఏంటో తెలుస్తుంది. కరోనా గట్రా వచ్చి ఇబ్బంది అయింది, అయినా చాలా మంచి చేశాడు. ఈసారి కూడా వచ్చాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి ఏంటో, ఆ రాజధాని ఏంటో, ఇవన్నీ ఏంటో మొత్తం అంతా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం అప్పుడు బాగోపోతే ఆటోమేటిక్ గా అప్పుడే మారిపోతుంది. వైసీపీ నుంచి వనిత గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి వెంకటరాజు గారికి అవుతుంది. ఎందువల్ల అంటారు? ఏదైనా మార్పు కావాలి కదండి ఒకసారి. అంటే ఏం మార్పు కోరుకుంటున్నారు? ఏదైనా ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈసారి గోపాలపురంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఉన్నారు? ఏమో ఏం చదువుతుందో అదే చదువుతుందో. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? వేస్తా జగన్ పరిపాలన బాగుందంటారు. అంటే ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన ఏం నచ్చింది మీకు బాగా? మనకి ఏం నచ్చలేదు. ఏం నచ్చలేదా? మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తుందా? తెలుగుదేశమా? మరి వస్తుందంటారా? ఏం తప్పలేదు. గోపాలపురంలో వెంకటరాజు గారికి ఇచ్చారు, వైసీపీ నుంచి వనిత గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు గోపాలపురం? జగన్ వస్తే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వనిత గారు వస్తే బాగుంటుంది అంటారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన అంటే అభివృద్ధి లేదంటున్నారు. అభివృద్ధి లేదంటారా? అంటే ఏం నచ్చాయి మీకు? అమరావతి, పోలవరం అన్ని ఆగిపోయినాయి, ఏం జరగట్లేదు. సార్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు?
ఎవరైనా ఉంది అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరైనా పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? ఏమో జనం చూస్తే అందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వేసేలా ఉన్నారు కదా, ఫ్రీగా అలవాటు పడి. ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి కదా, అందరూ దానికి అలవాటు పడి దానికి వేస్తారేమో అనుకుంటున్నాం. సార్ 3 పార్టీలు పొత్తులో కలిసినాయండి, టీడీపీ జనసేన బీజేపీ. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? ఉంటే ఉండొచ్చు మేబీ, ఎందుకంటే మరి సెంట్రల్ లో ఏమో వీళ్ళు ఉన్నారు కదా నరేంద్ర మోడీ, ఉంటే ఉండొచ్చు ఎఫెక్ట్. చాలా ప్రభుత్వం వస్తుంది. జగనన్న ప్రభుత్వం ఎలా ఉందండి 5 సంవత్సరాల జగన్ గారి పరిపాలన? 90% అదే కోరుకుంటున్నారు జనం, ఎందువల్ల అంటారా? ఆయన పెట్టిన పథకాల వల్ల. అంటే పథకాలు ఒకటి ఇస్తే సరిపోద్ది అంటారా? పథకాలంటే ఆయన పరిపాలన బాగుంది. ఎవరో అంటే ప్రజలు ఏమనుకున్నారంటే ఉద్యోగాలు ఏం లేదు, తీసుకురావట్లేదు. ఉద్యోగాలంటే ఆయన వల్ల ఎవరు వచ్చినా అదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగులు అయి చేస్తాడంటే ఉన్నా, ఎవరు వచ్చినా అదే పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ గోపాలపురం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి వనిత గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి వెంకటరాజు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 90% దెబ్బగా ఉంటది, చాలా కష్టంగా నెగ్గుతారు ఎవరైనా సరే. టైట్ పొజిషన్ లోనే ఉంటది, దెబ్బగా ఉంటది అంటారు. దెబ్బగా ఉంటది. జగన్ గారి పరిపాలన మీకు బాగా నచ్చింది ఏంటండి? ఆయన పెట్టిన పథకాలే బాగా నచ్చినాయి. పథకాలు బాగా నచ్చినాయి. ఇప్పుడు ఎవరైనా సరే ఇంతవరకు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలంటే కిలోమీటర్ నడిచి వెళ్ళేవారు, నడిచి వెళ్ళినా పనులు అయ్యేవి కాదు. ఈవేళ ప్రెసెంట్ పొజిషన్ లో పెన్షన్లు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు 1వ తారీఖు 5వ తారీఖు దాకా పడిగాపులు పడి కూర్చుండేవారు, అయినా ఇచ్చేవారు కాదు. ఈవేళ తెల్లవారు 5ంటికి తలుపు కొట్టిస్తున్నారు ఇంటింటికి వెళ్ళి. ఇప్పుడు ఈ ప్రజలు కోరుకునేది ఏది? మనం ఎక్కడికి బయటకు వెళ్ళకుండా మన కాళ్ళకాడికి అన్ని వస్తున్నాయి అని జనం కోరుకుంటున్నారు. అది ప్రజలందరూ కోరుకుంటున్నారు అంటారు. ఈసారి 90% అదే టాకు, వైసీపీ వస్తుంది అంటున్నారు. గవర్నమెంట్ అదే అవుతుంది, మెజారిటీ తగ్గుతుంది. రాజధానులు 3 రాజధానులు అయినా బాగానే ఉంటది, ఒకటైనా బాగానే ఉంటది. అమరావతి అయితే బెటరా, కర్నూలు అయితే బెటరా, లేదా వైజాగ్ అయితే బెటరా? కర్నూలు వైజాగ్ అమరావతి దేనికి ఉంటది. 3 ఉండాలంటారు. ఉండాలి. ఈసారి మరి 3 పార్టీలు కలిపి కూటమిలో పోటీ చేస్తున్నాయి, జనసేన బీజేపీ. ఎవరికి డిపాజిట్ దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు జగన్మోహన్ రెడ్డి? 90% జగన్మోహన్ రెడ్డికి వచ్చేస్తుంది. వైఎస్ఆర్ ఎందువల్ల అంటారు? ఎన్నిసార్లు చేసింది బాగా చేసింది, అందువల్ల వనిత గారా? సార్ వైఎస్ఆర్సీపీ నుంచి వనిత గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి వెంకటరాజు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే మన గోపాలపురం అభివృద్ధి అవుద్ది అంటారు? ఆయన అంటే మరి చేయలేదు కదా, చేసి ఉన్నారు. వనిత గారు చేశారు, వెంకటరాజు గారు చేయలేదు. అందుకని కొంచెం ఎక్కువ శాతం వనిత గారికి ఉందండి. సీఎం ఎవరైతే బాగుంటుందండి? చంద్రబాబు నాయుడు గారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారా? పిల్లలను బట్టి కూడా పైన జగన్ వచ్చేస్తారండి. జగన్ వచ్చేస్తారంట. ఏం నచ్చిందండి మీకు జగన్ గారి పరిపాలన? అమ్మఒడి వేస్తున్నాడు, పిల్లలు ఫ్రీగా చదివిస్తున్నాడు. ఈసారి మళ్ళీ జగన్ గారు వస్తారంటారు? వనిత గారు వైసీపీ నుంచి ఎందువల్ల అంటారు? ఎందుకంటే వాడి వరకు వచ్చింది, చేస్తే కొవ్వూరు కూడా బాగా చేశారు, ఇక్కడ కూడా బాగా చేస్తారని మాకు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు గోపాలపురంలో పరిపాలన? అంటే అలాగే ఆయన మైనస్ ఈవిడంటే వర్క్ చేసినప్పుడు బాగా చేస్తారు. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందని అనుకుంటున్నారా, లేదంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ త్వరగా ఇక్కడ చేసింది, మళ్ళీ ఒక ఊర్లో చేసింది, బాగా చేస్తారు. సీఎం ఎవరైతే బాగుంటుందండి? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందండి. సార్ 3 పార్టీలు కలిపి కూటమిలో పోటీ చేస్తుంది, టీడీపీ, జనసేన, బీజేపీ. దానివల్ల మీ అభిప్రాయం ఏంటంటే అంటే జగన్ గారికి ఎఫెక్ట్ అనేది అలాగే ఈయన ఓట్లు ఇన్కమ్ మామూలు. అది 3 అనేది కూడా కరెక్ట్ గా ఏకాకి పోటీ చేస్తే అది బాగుంటుంది. ప్రత్యేకంగా పోటీ చేస్తే ఒక రకంగా ఉన్నాం. 3 అనేసరికి కొంచెం నా ఉద్దేశం ప్రకారం. 2 చెప్పండి. ఏం చెప్పలేక బాగుంది అంతే. మనం మళ్ళీ సీఎం అవుతారంటారా? అవుతారంటారా? అంటే ఎలా చెప్తున్నాను మీరు సీఎం అవుతారని? మళ్ళీ అవుతారా అంటే ఈసారి 3 పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయి. 3 పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా జగన్ గారికి? ఉండదంటారా? సరే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? సీట్ల గురించి తెల్లగానే వస్తారంట జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నుంచి వనిత గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి వెంకటరాజు గారికి ఇచ్చారు. అది ఏ ప్రభుత్వం? ఎందువల్ల అంటారా? అంటే అది కరెక్ట్. చేత సంక్షేమ బాగున్నాయి కదా, అందుకు వస్తుంది. అయితే వైఎస్ఆర్సీపీ అండి. వైసీపీ నుంచి వనిత గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి వెంకటరాజు గారికి ఇచ్చారు. మాకు అనవసరం. ఏం బాగుందని జగన్ గారి పరిపాలన? జగన్ బాగుంది. అంటే ఏం నచ్చింది మీకు బాగా? అన్ని ఏం నచ్చిందండి, మొత్తం అన్ని నచ్చింది. అన్ని అంటే ఒక 2 చెప్పండి. అమ్మఒడి, ఆటో వాళ్ళకి,
చిన్న హాస్టల్కి అయితే స్కూల్కి అయితే వాళ్ళకి అభివృద్ధి బాగుంది. ఇంకా నేర్చుకునే అవసరం లేదు, మళ్ళీ ఇది వస్తే మళ్ళీ ఇంకా బాగుంటది. మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారు జగన్మోహన్ రెడ్డి, గ్యారంటీ చంద్రబాబు గారు ఉందంటారు. అంత చేయం కదా. సార్ 3 పార్టీలు కలిసి కూటమిలో పోటీ చేస్తున్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? కొంచెం ఉన్నా పెద్ద పెద్ద లెక్కే ఉండదు. అంటే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి? 1-2 తగ్గినా మళ్ళీ సీఎం జగన్. 1-2 తగ్గినా మళ్ళీ జగన్మోహన్. ఎలా ఉందండి 5 సంవత్సరాలు మన ఊరు ప్రభుత్వం? బాగానే ఉందన్న. అంటే కొంచెం ఈ ఇకిన్న 5 సంవత్సరాల్లో కొంత కరోనా పోయింది, ఇంకా ఆయన చేత అవకాశం లేదు. అయినా ఎక్కడి నుంచో మొత్తం మంది అక్కడి నుంచి ఇక్కడ ఎలా లేదన్నా లాక్ తెచ్చాడు. ఇస్తారన్న కాడికి గ్యారంటీకి ఇచ్చాడు. 1-2 ఇది ఎక్కిందనుకో అవి కూడా మొత్తం పూర్తి చేసేస్తాడు. అనుకున్న కాడికి ఏదే ఆపలే ప్రస్తుతానికి అయితే. మళ్ళీ వచ్చాడనుకో ఈసారి ఇంకా గ్యారంటీ. ఇంకా నెగ్గ ఇంకా ఉన్నాయి జనసేన అంటావా, టీడీపీ అంటావా, ఇక అన్ని అనవసరం అవి తెచ్చుకుని మేము తీసుకోవడం తప్ప వేసేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కంపల్గా పక్క సీఎం. వయసు వచ్చేద్దండి. ఎందువల్ల అంటారు? ఆయన చేతి పనులు బాగున్నాయి కదండి. నేను ఏం నచ్చిందండి మీకు జగన్ గారి వల్ల? బాగా అమ్మఒడి బాగా నచ్చింది. అమ్మఒడి బాగా నచ్చింది. నెక్స్ట్ ఆసరా రైతుల కింద రుణమాఫీని, నెక్స్ట్ డోకా మహిళ లోను, ఆటోలు కూడా ఇస్తున్నారు. ఆటోలు కూడా ఇస్తుంటున్నారు. ఆటోళ్ళకి ఎంతకు ఇస్తున్నారు కదా. బాగుంది, పర్వాలేదు. బాగుందంటారా? సార్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందంటారా? చంద్రబాబు నాయుడు గారు డౌట్ లేకుండా వచ్చేది, డౌట్ లేదు, చూసుకోవట్లేదు సార్. ఎన్ని సీట్లు వస్తాయంటారా? అది చెప్పలేము సార్, ఆ విషయం కన్ఫర్మ్ గా వచ్చేది. తప్పగా ఉందంటారా, ఈజీగా ఉందంటారా? దెబ్బ ఉంది సార్, ఆయన సార్ వచ్చేస్తా సార్, డౌట్ లేకుండా వచ్చేస్తానంటారా? డౌట్ లేదు. ఎలా ఉందన్నా? బాగా ఉందన్న. అరివులకే పెద్ద రాడ్ పెట్టాడు బాగా. రాడ్ పెట్టారంట. అంటే ఏం నచ్చలేదండి మీకు జగన్ గారి పరిపాలన? పరిపాలన అంటే ఆయిల్ పెరిగిపోయిందన్న. ఏదో ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చిందని 2 రూపాయలు తగ్గించారు. గ్రీన్ ట్యాక్స్లు పెంచేశారు బాగా. బండి మాది శాఖ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంట బాగా. అంటే ఏదే మాది ఓన్గా లారీ అన్న. గ్రీన్ ట్యాక్స్ మామూలుగా అయితే క్వార్టర్లీ వచ్చి 8,000 అంత ఉండేది. అలాంటిది గ్రీన్ ట్యాక్స్ 200 ఉండేది. ఇవాళ 25,000 కట్టవలసి వస్తుంది అన్న సంవత్సరానికి గ్రీన్ ట్యాక్స్. దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఏం మార్పు కోరుకుంటున్నారు మీరు? అవి గ్రీన్ ట్యాక్స్లు కొంచెం తగ్గితే బాగుంటుంది. యాస్టీజ్ ఎలా ఉన్నాయి? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం అంటే ఎవరు వచ్చినా ఒకటే అన్న, కాకపోతే ఇవన్నీ ప్రాసెస్ చేసేవారు కావాలి మనం. అంటే మీరు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఇలాగే కట్టేవారా? లేదన్న, అప్పుడు లేదు. అప్పుడు 200 ఉండేది వాటర్. గ్రీన్ ట్యాక్స్ వస్తే 200 ఉండేది. జగన్ గారి ప్రభుత్వం పెరిగింది. పెరిగింది. అంటే మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం రావాలనుకుంటారా, చంద్రబాబు గారి ప్రభుత్వం రావాలనుకుంటారా? అంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చినా పర్లేదన్న, కాకపోతే ఈ గ్రీన్ ట్యాక్స్ అన్నది కొంచెం తగ్గితే బాగుంటది. తగ్గితే బాగుంటది. ఎలా ఉందని 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? 5 సంవత్సరాల పరిపాలన అంటే మామూలు అంటారా? మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? చంద్రబాబు ఉందంటారా? 50-50 ఛాన్స్ అంటారా? ఈసారి 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదన్నా కూటమిలో, టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఉందంటే ఉన్నట్టే, అందుకే 50-50 అంటున్నాను. పూర్వం ఎప్పటి చేస్తే బాగుంటుంది టీడీపీ. ఎందుకని? ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం నాకు. జగన్ పరిపాలన స్టార్టింగ్ అప్పుడు బాగానే ఉంది, కానీ ఎండింగ్ కొంచెం తేడా చేశారంటారా? ఎందువల్ల అంటారా? ఎందువల్ల అయినా సరే మీకు తెలిసేది ఆ విషయాలు. ఇక్కడ టీడీపీ నుంచి వెంకటరాజు గారికి ఇచ్చారు. వెంకటరాజు గారు వైఎస్ఆర్సీపీ నుంచి వనిత గారు ఇచ్చారు. ఇచ్చారు. ఆవిడ ఇంతకు ముందు ఒకసారి ఇక్కడ ఎమ్మెల్యే చేసి వెళ్ళారు. పార్టీ మారి తేడా చేశారు. ఆవిడ అవకాశం అది. అవకాశం బట్టి ఇప్పుడు ఓసరవిల్లాగా రంగులు మార్చుకుంటూ తిరిగింది కదా, అందుకని మళ్ళీ సార్ టీడీపీ వస్తే బాగుంటుంది. ఆ టీడీపీ మాకు అవుతాయి. మీకు జగన్ గారి పరిపాలన ఏం నచ్చలేదా? మళ్ళీ వస్తారంటారు ఈసారి సీఎం కదా? చెప్పలేమంటారా? టఫ్ ఉంటుందా, ఈజీగా ఉంటుందా? బాగుంటుంది అంటారు చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. జగన్ గారేనా? ఇక్కడ గోపాలపురంలో వైసీపీ నుంచి వనిత గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి వెంకటరాజు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి వద్ద అంటారు గోపాలపురంలో? వనిత గారా? ఎందువల్ల అంటారు? సంక్షేమ ఆయన చెప్పిందల్లా చేశారు కాబట్టి ఆయనకి వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారా? ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలన? సంక్షేమ పథకాలు అన్ని నచ్చినాయి. మళ్ళీ అవుతారంటారు సీఎం కింద? గ్యారంటీ అవుతుంది అంటారు. మరి సార్ 3 పార్టీల కూడా దాని వల్ల దాని వల్ల ఎఫెక్ట్ ఉంటుంది? ఏమి ఉండదు, ఉన్నది కూడా పోతే. ఇలా
ఈ పెన్షన్లు వీళ్ళని మళ్ళీ సచివాలయం పంపారు, మళ్ళీ మైనస్ అవుద్ది. మళ్ళీ మైనస్ టీడీపీ మైనస్ మళ్ళీ. సార్ జగన్ గారు వస్తారంటారు అయితే? గ్యారంటీ పక్కా షూర్. రాజధాని ఎక్కడైతే బాగుంటుందని? ఎక్కడైతే నేను చెప్పాడుగా 3 ప్రాంతాలనే, 3 చోట్ల అన్ని చోట్ల అభివృద్ధి అవ్వాలి. వైజాగ్, కర్నూలు అన్నారు. అవును. ఒకటైతే బాగుంటుందా, మూడైతే బాగుంటుందా? ఇప్పుడైతే 3 చోట్ల అన్ని చోట్ల అభివృద్ధి చేస్తా అంటున్నాడు కదా. అన్ని చోట్ల ఉంటే బాగుంటుంది అంటారు. సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారు పక్కా. గోపాలపురంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నారు? వైఎస్ఆర్సీపీ నుంచి వనిత గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి వెంకటరాజు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే గోపాలపురం అభివృద్ధి అవుతుంది అంటారు? వనిత గారా? ఎందువల్లండి? మామూలుగా ఫ్యామిలీ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎలా ఉందండి 5 సంవత్సరాల జగన్ గారి పరిపాలన? చాలా బాగుంది. చాలా బాగుంది అంటారు. అంటే ఏం నచ్చింది మీకు బాగా? అమ్మవాడి, విద్యా దీవెన, విద్యా వసతి, హౌసింగ్. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారంటారా, చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? గ్యారెంటీగా సీఎం అవుతుంది. సీఎం అవుతారు. మరి ఇప్పుడు 3 పార్టీలు కూటమి నుంచి వస్తున్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు జగన్ గారికి? ఎఫెక్ట్ ఉండదండి. ఎఫెక్ట్ ఏమి అంటారు? ఈజీగా వస్తారంటారా? ఈజీగా ఏం జరుగుతుందో మాకేం తెలుస్తలేదండి ఇక్కడ. ఎందువల్ల అంటారు? వైసీపీకే బాగుంటుందేమో అనుకుంటున్నాం ఇక్కడ. వైసీపీగా? అంటే ఏం నచ్చిందండి మీకు వైసీపీలో? వైసీపీలో అంటే మామూలుగా ఇంటింటికి డబ్బులు వేస్తాం, ఇది ఉన్నాయి కదండి కార్యక్రమాలు, దాని గురించి బాగుంటుందని అనుకుంటున్నారు జనాలు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది బాబాయ్? జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. బాగానే ఉందన్నా? ఆయన పరిపాలన మీకు బాగా నచ్చిందేంటి? నాకు నచ్చింది మామూలుగా జనాలకి డబ్బులు వేస్తున్నాడని అదే చెప్పుకున్నారండి. ఇంకా అదే అంటే డబ్బులు ఒకటి వేస్తే సరిపోద్ది అంటారా? డబ్బులు ఒకటి అయితే సరిపోదండి. అయితే ఏంటంటే ఇంకా అలాగే ఏమనుకుంటున్నారంటే ఉద్యోగాలు ఏం తేవట్లేదు, రాజధాని లేదని అనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏముందండి, ప్రజలు ఏమనుకుంటే అదే మనం ఏం చెప్పగలుగుతామండి. ఇది అంతే అంటారా? కొంతమంది ఏమో టీడీపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు, కొంతమంది ఏమో వైసీపీ వస్తే బాగుంటుంది. ఈ గోపాలపురంలో ఎలా ఉంది? గోపాలపురంలో మటుకి మరి వైసీపీ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. వైసీపీ నుంచి వనిత గారికి ఇచ్చారు అంటే ఈసారి ఆవిడ వస్తారంటారా? ఆవిడ వస్తుందేమో. వైఎస్ఆర్ పార్టీ అండి. ఎందువల్ల అంటారు? పథకాలన్నీ బాగా ఇస్తున్నాడు, చెప్పినా చేశాడు. మళ్ళీ సారి చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం? ఆయనకే వేస్తాం, జగన్ గారికి వేస్తాం. జగన్ గారికి వేస్తారంటారా? ఎలా ఉందండి 5 సంవత్సరాలు గోపాలపురంలో జగన్ గారి పరిపాలన? బాగుందంటారా? అంటే ఏం నచ్చింది మీకు బాగా? ఏం నచ్చింది, అన్ని పథకాలన్నీ బాగానే ఇస్తున్నాడు, రోడ్లు అన్ని బాగానే వేసాడు, అన్ని బాగానే ఉన్నాయి. మళ్ళీ సార్ వచ్చే అవకాశం ఉందంటారా? ఉందా? ఎందుకంటే అందరికి డబ్బులు కట్టేస్తాం కదా, అమ్మఒడి పథకాలు ఇవ్వడం వల్ల మీకు నచ్చింది. ఈసారి వస్తారంటారా మళ్ళీ జగన్ గారు, చంద్రబాబు గారు వస్తారంటారా? అంటే కూడా అంత కొంత డెవలప్మెంట్ ఉండే అంత ఎలా ఉందండి గోపాలపురంలో డెవలప్మెంట్? ప్రస్తుతానికి అయితే ఏం లేదండి, ఓన్లీ డబ్బులు ఎక్కువే కనపడుతుందండి. ఓన్లీ పథకాలు ఇవ్వడం, పథకాలు ఎక్కువే కనపడుతుంది. పార్టీ మారాలనుకుంటున్నారా, ఇదే పార్టీ రావాలనుకుంటున్నారా? అది ఎవరు వచ్చినా కానీ అది మంచి చెప్తే అంటే ఎవరు వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? మళ్ళీ ఎవరు ఉందండి, ఇప్పుడు ఉంటే అంత డబ్బులు కాకుండా అంత కదా డెవలప్మెంట్ అని అంత దానికి పనులు పాట చూపించి అంటే కుర్రవాళ్ళకి జాబ్ లాంటివి కోరుకుంటున్నారా? కాకపోతే ఏంటంటే ఇప్పుడు 40,000 కూడా డబ్బులు పెన్షన్ ఇస్తామంటే అది రేపు 40 వెళ్తుంది మానేస్తున్నారండి. ఇబ్బంది అవుతుంది అంటారు. అంటే జనాల్ని పథకాలతో సోమరిపోతం చేస్తారంటారా? అంటే మాకు వాడు ఉందని కాదండి, మామూలుగా జనానికి అంతా పని కలిగించి డెవలప్మెంట్ చూసి పిల్లల భవిష్యత్తుల కోసం అమ్మ కూడా అన్నది పర్లేదు కదండి. మిగతా ఇక ఈ డబ్బులు ఎత్తున్నదే అనవసరం. తెలుగుదేశం స్థానం ఇవ్వలేదు, వైఎస్ఆర్ స్థానం ఇవ్వలేదండి. అయితే ఎక్కడో పొంతలు ఇచ్చారండి, అక్కడ అది రాళ్లు పని చేస్తాయండి, అది బోర్ కూడా పడదండి, కనీసం మన పారతో ఉన్నా రాదండి, కోరి ఇచ్చారండి. కనీసం ఇలాగ మనం వెళ్ళి పార కాదు గొనుప కూడా దిగదండి, అలాంటిది ఇచ్చారండి. అంటే డబ్బులు వైఎస్ఆర్సీపీలు డబ్బులు తినేసారండి, అది కూడా చెప్పేస్తున్నానండి. డబ్బులు తినేసి ఆ స్థలాలు ఎవరికి పని చేయవండి. కానీ టీడీపీలో కూడా తేడా జరిగిందండి, అది కూడా చెప్తున్నాను నేను.
అది ఏం చేయారంటే టీడీపీలో కూడా ఉన్న వాళ్ళకి కమ్మోడికి రెడ్లకి ఇచ్చారండి స్థలాలు, పేదవాళ్ళకి ఇవ్వలేదు, పేదవాళ్ళకి ఇవ్వలేదండి. అది అక్కడ న్యాయం ఉన్న వాళ్ళకి అది ఉంటుందండి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు పంచుకున్నారు. ఇప్పుడు కూడా టీడీపీలో కూడా వైఎస్ఆర్ లో కూడా అదే జరిగింది. అన్యాయంగా స్థలం లేనిపోయిన స్థలం పెట్టారండి వాళ్ళు, వైఎస్ఆర్ లో పెట్టారండి. ఆ స్థలం పనిచేయదండి. కనీసం మీరు లారీ తీసుకెళ్లి గుద్దిచ్చినా కానీ పగలవండి, అలాంటి స్థలం ఇచ్చారండి. మళ్ళీ సార్ ఎవరు వస్తారనుకున్నారు? మా గోపాలపురం టీడీపీ వచ్చేద్దండి, పక్క మళ్ళీ అందరూ తేడా లేదు. నాది వైఎస్ఆర్. ఎందువల్ల ఏదైనా నాకు ఆయన చేసే పని విధానం నాకు నచ్చింది, అంచేత నేను అదే పార్టీ. ఇప్పుడే కాదు, నేను ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ నాకు ఓటు హక్కు వచ్చింది, నాకు కాంగ్రెసే. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వేసాను. ఎటు చూసినా పర్లేదు, ఫోటో అవే దిగిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక వైసీపీ అని పేరు పెట్టారు, దానికే వేస్తాను ఓటు. దానికే వేస్తారు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? ఈ 5 సంవత్సరాల్లో అన్ని అభివృద్ధులు బాగున్నాయి. కాకపోతే గిట్టనోడు చెప్పాల్సి వస్తుంది. అంచేత ఈసారి 3 పార్టీలు కూటమిలో కలుస్తున్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారు జగన్? ఏమంటే ఏ ఎఫెక్ట్ ఉండదు. ఇంకా ఈ పెన్షన్ల గురించి వచ్చింది చూడు, ఇంకా ఈడికే మెరుగు. ఏ రకంగానే ప్రతి ఈడికే వస్తాయి. ఎందుకంటే అసోయిత కలిసిపోద్ది, అసోయిత ఇంకా పెరిగింది. ఎన్నైనా మంచి పని ఒప్పుకోరు. తెలవనప్పుడు ఏం చేద్దాం, అందులో తిని 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 పళ్ళు కసెక్కిపోయి ఈవేళ వాళ్ళకి వంటలు తోమడానికి వెళ్ళలేదు, కమతములు వెళ్ళలేదు. ఇక వాళ్ళ ఇష్టాసారంగా మళ్ళీ దున్నుడే మళ్ళీ ప్రయత్నం చేస్తాను. ఒక మంచి పని చేశారు అనిపించి, ఇప్పుడు కనీసం 100కి 30 మంది అయినా మంచి అంటారండి. 70 మంది ఆటగాళ్ళకేసిన వేళ అతను కాదన్నానికి మానవుడు అవసరం కాదు. పార్టీ ఇంకా లేదండి మరి. అయితే ఇప్పుడు గతంలో చేసిన ఎమ్మెల్యే పరిపాలన విధానం ఇక్కడ నచ్చక జనం ఇసుకెత్తిపోయి ఉన్నారండి గోపాలపురంలో. అయితే వనిత గారు హోమ్ మినిస్టర్ చేసింది మంచి క్యాండిడేటే గానీ, అయితే అతను చేసినట్టు అతను సరిగ్గా అభివృద్ధి చేయటం పోవటం వల్ల వెంకటరాజు గారు వచ్చే టైం కూడా మంచిది. అతను వేరే నియోజకవర్గం వెళ్లకుండా ఇతను వచ్చాడు కాబట్టి మరి అతని యొక్క నేటివిటీ నడిచింది మొత్తం అంత. వెంకటరావుది తల వెంకటరావుది ఆ నేటివిటీని మధ్యపాటి వెంకటరావు గారు అతను ఉండగా ఇచ్చాడు కాబట్టి అతని నేటివిటీ అంతా ఇతను ప్లస్ అయిపోయింది. తర్వాత వనిత లేట్గా వచ్చింది, అంచేత యువకుడు ఉత్సాహవంతుడు కాబట్టి క్యాండిడేట్ని బట్టి వెంకటరాజు గారిగా చేద్దామని చెప్పేసి ఎక్కువ మంది అంటున్నారండి టీడీపీకి. ఎందువల్ల అంటారు? ఆయన యువకుడు ఉత్సాహవంతుడు. మరి గతంలో అభివృద్ధి చేస్తారనుకుంటున్నారా? కంపల్సరీ చేస్తాడని అందరికి ఆలోచన పుట్టిందండి, క్యాండిడేట్ బట్టి, ఆయన మాత్రం బట్టి. అదండి. 5 సంవత్సరాలు ఎలా ఉందండి మరి గోపాలపురంలో పరిపాలన? గోపాలపురం పరిపాలన అంటే అబద్ధం అడిగింది. ఈయన గారు అన్నట్టు డబ్బులు వేసాడు, ఆటోలకి వేసాడు, అందరికి వేసాడు, కానీ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదండి. అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు. చాలా మంది ఆటోలకి డబ్బులు వేస్తారు కానీ ట్యాక్సీల రూపంలో ఇంకా చాలా తీసుకుంటారు అన్నట్టుగా ఇబ్బంది పడుతున్నారు. ట్యాక్సీల రూపంలో అంటే ఏం లేదు కానండి, లేని మాట ట్యాక్సీ అనేది లేదు మాకు ఆటోలకండి, ఇంకా వేరే వాళ్ళు కొందామో తెలియదు. అయితే ఈ రేట్లన్నీ విపరీతంగా పెరిగిపోయినాయండి. మెయిన్ గ్రామాల డెవలప్మెంట్ లేదు. గోపాలపురం డెవలప్మెంట్ లేదు, గోపాలపురం లేదు. ఈ గోపాలపురం మండలం అనుసరించుకున్న గ్రామాలకు కూడా జగన్ గారికి రాకముందు బిఫోర్ అసలు మండల స్థాయిలో ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది గ్రామాలకి, ఏ గ్రామానికి ఎంత వచ్చింది, ఏ గ్రామాల ఎంతవరకు డెవలప్మెంట్ అయినాయి. జగన్ గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామం కూడా ఇవాళ ఎంక్వైరీ చేస్తే ఈయన వచ్చిన దగ్గర నుండి ఈ 5 సంవత్సరాల్లో గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చారు, గ్రామం ఏమో అభివృద్ధి అయింది అనేది ఒకసారి సర్వే చేస్తే అందరికీ తెలిసిపోతుంది. దాని గురించి ఎవరు మాట్లాడలేదు, దాని గురించి ఎవరు మాట్లాడతలేదు. కాకపోతే డబ్బులు వేసారు అనేటువంటి ఒక విధానం తప్ప మరి ఆర్థికంగాను ఏ పరంగా చూసినా సరే మరి కనపడదు కదా జనానికి. ఏంటంటే తెలియ మంది అడ్మినిస్ట్రేట్ అంటే తెలియని చాలా మంది ఉంటారు. ఏదో మాకు డబ్బులు వస్తున్నాయి కదా అంటే ఒక విధానం తప్ప వెనకాల మన రాష్ట్రం, మన మండలం, మన రాష్ట్ర స్థాయిలో మన అభివృద్ధి కుండిపడిపోతుంది. రానున్న రోజుల్లో ఉద్యోగాలు రావాలి, అన్నీ రావాలి, ఇటువంటి విధానాలన్నీ మరి గవర్నమెంట్ సరిగ్గా నడవదనే ఆలోచన మరి కొంతమందికే తెలుసండి. 40% తెలుసు, 60% తెలియదు. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుందని అనుకుంటున్నాం. ఆటో డ్రైవర్లు అండి
మేము ఆటోలు నడుపుకుంటామండి. మేము చిన్నతనం నుంచి కూడా ఓటు వేస్తున్నామండి. మేము మాకు ఎవరో న్యాయం చేయలేదండి. ఆటో కార్మికులకి ఆ ఆటోకి న్యాయం చేయలేదండి. జగన్ గారు ఎక్కగానేనండి మాకు ఆటోకి 10,000 చొప్పున న్యాయం చేశారండి. ఆయనే కావాలని కోరుకున్నామండి. అదే ప్రకారంగా ఇక్కడ బాగానే నడిచిందండి ఇప్పుడు దాకా. అయితే ఈ మధ్యలో ఎమ్మెల్యే గారండి మాకు ఆటో కార్మికులు అనేదానికి మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదండి. మేమేమో ఆర్నే నమ్ముకుంటున్నాం, మమ్మల్ని పట్టించుకోలేదండి. మాకు ఇలాగా గోపాలపురం గుడ్డుగూడు రోడ్రీ మాకు ఒక 20 సంవత్సరాల మట్టి మాకు బాగాలేదండి. బాగోపోతే చాలా యాతన పడిపోయి మొత్తం ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, మామూలుగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చదువుకుండి వాళ్ళు ఉన్నారు. ఈ ఆటో తోలుకుండి చాలా ఇబ్బందులు పడుకుంటా అదే ప్రకారంగా మేము నడుపుతున్నామండి. ఆటో ఇరిగిపోతుందండి. ఈ జాబులు లేవండి ఎవరికైనా. జాబులు అంటే జగన్ గారు ఎక్కరు మంచి పని చేస్తారని మేము అనుకున్నామండి. ఆ జగన్ గారు వయసు ఎక్కువ అయిపోయిన వాళ్ళకి జాబు ఎదరకే ఇచ్చారండి. ఈ చదువుకున్న కుర్రోళ్ళు 30 సంవత్సరాలు దాటిపోతున్నాయండి. రేపు పొద్దున్న ప్రభుత్వంలోకి ఇంకొకరు వచ్చినా గానీ మనకి వీళ్ళు ముసలోళ్ళు అయిపోయేలాగా ఉన్నారండి. వీళ్ళకి జాబులు లేవండి, ఇబ్బంది పడుతున్నామండి. మాకు రోడ్డు పోసే నాదులు లేడండి. మా ఆటోలు ఇరిగిపోయి చాలా బాధపడిపోతున్నామండి. ఇప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళు ఇవాళ ఆటో తోలుకోవాల్సి వచ్చిందండి. ఆటో తోలుకుంటుంటే ఆ ఆటో కూడా పనికి రాకుండా పోయిందండి మాది. అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి చదువుకోలేని మీరు కూడా ఆటో తోలుతున్నారు, బాగా చదువుకునే వాళ్ళు కూడా ఆటో తోలుకుంటున్నారు. ఈ మధ్య రాకంలోను అటేపు సైడ్ ఇటేపు సైడ్ కూడా ఈ ఉచితం బస్సులు వేస్తాం, మిమ్మల్ని మీ పొట్ట కొడతాం, ఆ రోడ్డు బాగోపోయినా సరే మేము మిమ్మల్ని ఇలా చేస్తాం అలా చేస్తామండి, ప్రజలకి ఉచితం బస్సులు కావాలి, మమ్మల్ని గెలిపించండి అని ప్రతి వాళ్ళు అంటున్నారండి. ఏది గెలిపించాలో ఏది చేయాలో మాకు ఇను లేకోకుండా ఉంది. అయితే ఈ గోపాలపురం మండలంలో మాకు ఈ మద్దిపాటి వెంకటరాజు గారు ఈ మధ్యలో వచ్చారండి. వచ్చి మీకు మన న్యాయం చేస్తాం, మీకు మంచి పనులు చేస్తాం అని మమ్మల్ని కతి ఆటో వాళ్ళు అందరినీ పిలిచి మంచిగా వెంకటరాజు మాకు మీటింగ్ గట్టా పెట్టి ఆటో కార్మికులు మా గోపాలపురం మండలంలో మీటింగ్ పెట్టి మాకు ఒక్కో ఆటోకి 50,000 ఇన్సూరెన్స్ చేసి బాండ్లు కూడా నుంచున్న ప్రకారంగా మాకు అప్పచెప్పి మాకు భోజనం ఏర్పాట్లు చేసి మంచిగా చూసి చాలా బాగా చేశాడండి. మాకు ఆయన మీద కొంచెం భయం ఉందండి, కొంచెం అభిమానం ఉందండి. ఏదైనా చేస్తారని చేస్తారని మాకు కొంచెం ఆశ ఉందండి. ఈ మధ్య వనిత గారు మాకు ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచున్నారండి. నుంచుండి మమ్మల్ని అందరినీ పిలిచారండి. పిలిచి మీకు అది చేస్తాం ఇది చేస్తామని మేము గోపాలపురం దొండపూడి నుంచి ఇలా ఆటోలు తిరుగుతాం కదండి, సగం లెక్క రోడ్డు పోసేసి ఆపేశారండి. ఏదో సగం భోజనం పెట్టినట్టు సగం లెక్క పోసి ఆపేస్తే సగం ఆకలి భోజనం పెట్టినట్టుంటే ఆ మధ్యలోకి ఆ కాత లెక్క బాగానే ఉందండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎప్పుడు మామూలుగా ఇరిగిపోతున్నాయండి. మేము ఈ బిడ్డలనే చూసుకోవాలి, ఈ ఆటోనే బాగు చేసుకోవాలి, మాకు వైను లేకుండా అయోమాయంలో పడి ఉన్నామండి. అంత కారణం చేత అసెస్మెంట్ లో ఉన్నామండి. మేము సస్పెన్స్ లో ఉన్నారు, అసెస్మెంట్ లో ఉన్నామండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఇబ్బంది పడుతున్నామండి. ఆవిడ వచ్చి ఏదో చేస్తానన్నారు, పూర్తిగా ఆరు చేయలేదండి. ఆ రోడ్డు కొంత లెక్క పోసి దాన్ని ఆపేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీకు అండగా ఉంటానన్నది కానీ ఏం చేయలేదు. ఈయనేమో నేను వస్తే చేస్తానని అనలేదండి, నేను రాపోనా చేస్తానని మాకు ఇన్సూరెన్స్ ప్రతి ఆటు బాండ్లు ఇచ్చేసారండి. మాకు అమలు చేసేసారండి ఆయన సొంత ఖర్చులతోటి. ఆయన గెలిచి కాదు గెలవకుండా కాదు, అంటే ప్రభుత్వం రాకముందే చేశారు. అయితే వస్తే ఇంకా బాగా చేస్తారని మా నమ్మకం అండి. అలా ఉందండి మా పరిపాలన. సీఎం ఎవరవుతారంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గురించి అంటే పైన అంటే మేము అంత దాకా వెళ్ళలేమండి. ఇక్కడ మాకు మట్టికి అభివృద్ధి వల్ల కాకుండా ఇక్కడ మట్టికి ఈయన కొంచెం మాకు మంచి చేస్తాడని తెలుగుదేశం సైడ్ కొంచెం చంద్రబాబు నాయుడు వస్తే మంచిది అనుకుంటున్నాం. తెలుగుదేశం అండి ఎందువల్ల అంటారా? కాంగ్రెస్ మాకు ఏం ఇదేమి ఎట్లా పెట్టాడు కానండి, మాకు ఇల్లు గట్ట 5 సంవత్సరాలు అయింది కాలనీ పెట్టి ఇప్పుడు ₹1 లేదు. మాకు అంట 7 వెనకాల వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. మాకు ఇస్తున్నారు అంటే ఇవ్వలేదు అంటలేదు, నేను పెన్షన్ గట్ట తీసుకుంటున్నాను, అన్ని తీసుకుంటున్నాను. కానీ ఇల్లు గురించి నాకు చాలా బాధగా ఉంది. అయితే మాకు ఇవ్వలేదు, 7 వెనకాల వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. అదే నాకు బాధ. అంతే. 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఇచ్చారండి, ఆయన బాగా ఉంది ఇచ్చారు. కాపు నేస్తం గట్ట ఇచ్చారు, ఇవ్వలేదు అంటలేదు. నేను
నాకు ఇల్లు గురించే బాగా అన్ని పథకాలన్నీ ఉన్న వాళ్ళకే వస్తున్నాయి అంటారా? ఉన్న వాళ్ళకే వస్తున్నాయండి. మా నాన్నగారు ముసలాయనండి, ఆయనకి పొలం కొద్దిగా ఉన్నా గానీ ఎక్కువ ఉందని ఇచ్చి ఆయనకి పెన్షన్ గట్ట వస్తలేదండి. 90 సంవత్సరాలు ఆయనకి. మళ్ళీ సార్ జగన్ గారు వస్తారంటారా, చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా? అది చెప్పలేనండి. ఎవరి రాజకీయ ఎలా ఉందంటే తప్పదండి. వాళ్ళు వస్తారు. గోపాలపురంలో ఎలా ఉందన్న? గోపాలపురం మాది కాదండి, ఏరియా మాది. ఏరియా అంటారు. ఓకే, థ్యాంక్స్ అండి. గోపాలపురంలో సార్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ గారు అండి. జగన్ గారా? ఎందువల్ల అంటారు? ఆయన మంచిగా చేస్తున్నారండి. కొంతమంది బాగా ఏమంటారంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఇతను వస్తే లేబర్ అసలు మాకు మాట్లాడట్లేదు, అసలు మాకు పనిలో కూడా రావట్లేదు అని చాలా మంది చాలా బాధగా మాట్లాడుతున్నారండి. ఆయన వస్తే గవర్నమెంట్ స్కూల్ అలా అంటే ఇప్పుడు ఇంతకుముందు అలా ఏం బాగున్నాయి కదండి. ఇప్పుడైతే స్కూల్ బాగా యూనిఫామ్ ఇవ్వడం అని వాళ్ళకి భోజనాలు పెట్టడం కార్యక్రమం అన్ని కూడా చాలా బాగా చేస్తున్నారండి. మళ్ళీ అయితే ఆయన ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు బాగా నచ్చింది? ఇదేనండి, స్కూల్ అండి, అమ్మఒడి అండి, తర్వాత వాహనం ఎత్తర చేయొద్దు అన్ని బాగానే ఇస్తున్నాడు. ఇవన్నీ బాగా చేస్తున్నాడని ఏమన్నారంటే అబ్బాయి ఇప్పుడు ఈయన వచ్చాక అందరినీ డబ్బులు ఇచ్చి ఇలా సోమరపు చేస్తున్నాడని చేస్తున్నారు. అంటే ఎవరి చేతికి వెళ్ళకుండా ఎవరి అకౌంట్ లో వాళ్ళకి నేరుగా వేస్తున్నాడండి. అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండి, వృద్ధులు ఉన్నారు కదండి, వాళ్ళకి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అటువంటి కార్యక్రమాలు అయితే బాగా చేస్తారు. ఈసారి తెలుగుదేశం, టీడీపీ, జనసేన 3 కలుపుతున్నారు, బీజేపీ కలిపి పోటీ చేస్తున్నాయి. దాని వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకో ముగ్గురు వచ్చినాయండి, ఇంకో ముగ్గురు వచ్చినా మళ్ళీ సీఎం అయితే ఆయన అండి, జగన్ గారే. జగన్ గారు అంటారు. ఎన్ని సీట్లు రావచ్చు అంటారు ఈసారి? 120 వస్తాయండి. 120 గ్యారంటీ వస్తాయండి. అంటే లాస్ట్ టైం 151 వచ్చినాయి కదా, అంటే సార్ ఎందుకు తగ్గొచ్చు అంటారు? అంటే ముగ్గురు మేము అన్నారు కదండి, ఏమన్నా ఎడదీసే సీన్ లో ఇప్పుడు ఇలా ఏమో చూస్తున్నారు. అంటే ఇది వరకు సీట్లు ఇచ్చారు, 151 సీట్లు వచ్చినాయి. మళ్ళీ సారి సీట్లు ఎందుకు మార్చారంటారు జనాలే? అంటే ఇప్పుడు ఈయన ఏదో చేసేద్దాం ఇప్పుడు ముగ్గురు ఏకమై ఏదో ప్లాన్ చేస్తున్నారండి. ఇంకో ముగ్గురు వచ్చినప్పుడు ఆయన ఏం చేయలేదు. పాత వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదండి, మళ్ళీ కొత్త వాళ్ళని ఎందుకు ఇచ్చారు? పాత వాళ్ళు అంటే ఆయన మాట్లాడి అంటే సభలు పెట్టినప్పుడు వాళ్ళు కొంచెం బూతులు మాట్లాడాలని తీసేస్తున్నాడు. ఎందుకంటే ఆయన లెక్కేటంటే అందరూ నీట్ గా మాట్లాడదాం, కరెక్ట్గా ఉండాలని నేను అందులో ఎవరు లెక్క చేయడు కదండి. ఎవరన్నా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా నువ్వు రా బాబా అని ఎప్పుడు అండి, వెళ్ళిపో వచ్చి వస్తారండి. వెళ్ళిపోనండి. కాకపోతే అంటే సీట్లు చాలా మందిని మార్చేశారు కదా, బూతులు తిట్టిన వాళ్ళంటే ఇప్పుడు కొడాల నాని గారికి ఇచ్చారు, రోజా గారికి ఇచ్చారు, మరి వాళ్ళందరూ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చారు. మరి వాళ్ళందరూ ఎప్పుడు కాంట్రవర్సీలోనే ఉంటారు కదా. ఉంటారండి, అంటే కొంతమందిని మారుస్తారండి. మరి అందరి నుంచి అయితే మళ్ళీ పాతలు అయిపోతారు. థ్యాంక్స్.